మనకు సమయం ఇస్తున్నాడు ప్రభువారు. ఎందుకు అని అంటే ఆయనని వెతకటానికి ఆయుష్ ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. మనం వెతకాలి ప్రభువుని. అంతేగాని మన సొంత పనుల్లో ఆదివారం మాత్రమే ప్రభువులో ఉండి మిగతా దినాల్లో ప్రభువుకి దూరంగా ఉంటే ఎలా వెతకగలము మనం? దేవుని వెతుకువారు చాలా శ్రద్ధగా, భక్తిగా, భయంతో మనం ప్రభువుని వెతికినప్పుడు ఆయన నిశ్చయముగా మనకు ఆయన కనబడతాడు. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వెతకండి. దొరకలేని రోజులు రాబోతున్నాయి. ఏంటా ఆ దొరకలేని రోజులని ఆశ్చర్యపోతున్నామంటే దేవుని వాక్యం ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రజలు దేవుని మాటలను అందించే ప్రజలు ఉండరు. దేవుని గూర్చి తెలియజేసేవారు, ఆయన ప్రేమను గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఆయన యొక్క శక్తిని గూర్చి అందించే బోధకులు, అందించే సేవకులు, అందించేటువంటి విశ్వాసులు ఉండరు. అలాంటి దినములు రాబోచున్నవి. అది అన్నపానములు లేనటువంటి క్షామము కాదంట, దేవుని మాటలు వినబడలేని క్షామం అంటాడు. క్షామం అంటే చెప్పండి. క్షేమం అంటే సురక్షితముగా ఉండటం, క్షామం అంటే కరువులతో ఉండటం. ఎలాంటి కరువు అంట? ఆహారం లేని కరువు కాదు రాబో దినాల్లో మనకు కలిగేది. ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి ఆహారం ఉంటుంది. మరి ఇంకా ఏంటి కరువు అంటే వాక్యం వినబడలేని కరువు రాబోతున్నదంట. ఆ వాక్యం మాకు కావాలి, ఆ వాక్యం మేము వినాలి, మేము మారు మనసు పొందాలి, రాబో ఉగ్రత నుండి తప్పించబడాలని ప్రజలు తూర్పు తట్టు నుండి పడమటి తట్టుకు, ఉత్తర తట్టు నుండి దక్షిణ తట్టుకు ప్రజలందరూ కూడా ఆ సముద్రం నుండి ఈ సముద్రంకు తిరుగులాడుతూ ఉంటారంట. కానీ ఎక్కడ కూడా దేవుని మాటలు వినబడలేక అలాడిపోతారంట జనం. చూసారా? ఇవి నా మాటలు కాదు, మీ అందరి చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. అలాంటి దినాలు రాకమునిపే మనము దేవుని వెదకాలి. ఆ దేవుని మనం ఎప్పుడైతే వెతుకుతామో క్షామకాలమందు, కరువు కాలమందు, కష్టకాలమందు ఈ వాక్యము నెమరవేసుకుంటూ ధైర్యంగా నిలబడేటువంటి గొప్ప కృప దేవుడు మనకి ఇస్తాడు.